నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగుల ధర్నా. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్. కాకినాడలో ఘనంగా మెక్లరిన్ హై స్కూల్ 10వ తరగతి 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. బాల్య స్నేహితుల కలయిక నేటి తరం పిల్లలకు మార్గదర్శకమన్న పూర్వ విద్యార్థి మరియు ముఖ్య అతిథి వెల్తోరా గ్రూప్స్ యుఏఈ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అంబాసిడర్, సినీ నిర్మాత డాక్టర్ గోపీచంద్ వల్లభనేని. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ధర్నా. కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయరాం, అసోసియేట్ అధ్యక్షులు పివివి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ అరబిందో యాజమాన్యం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ తక్షణం చెల్లించాలని, కాలం చెల్లిన వాహనాల స్థానంలో నూతన వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108 నిర్వహణ కాంట్రాక్టర్లను మార్చడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. 100% నిధులు ప్రభుత్వాలే చెల్లిస్తున్నప్పుడు మధ్య దళారీలను వందల కోట్ల కమిషన్ల కోసమే ఉంచుతున్నారని విమర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, కోశాధికారి వరప్రసాద్, కమిటీ తాతబ్బాయ్, నా పేరు సత్యనారాయణ అండి. నేను 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వమే 108ను నేరుగా నిర్వహించాలని. అది ఎందుకంటే సర్వీస్ నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వల్ల వారు సర్వీస్ ఓరియంటెడ్గా నడిపించకుండా లాభాపేక్షతోనే నడిపిస్తూ ఉన్నారు. మాకు వారాంతపు సెలవులు అనేది లేవు, మంత్లీ సెలవులు అనేవి కూడా లేకుండా పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. 12 గంటల పని విధానం మాకు 2 షిఫ్ట్ల కింద డ్యూటీలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల పనిభారం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 8 గంటల పని విధానం కూడా మాకు కల్పించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నిర్వహించేంత వరకు కూడా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా చెల్లించాలని, అలాగే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి సర్వీస్ ప్రొవైడర్లు మార్చడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రులకి అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మా ఒక 108 సంఘం నుంచి ఈరోజు మా డిమాండ్లు మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి. అయితే ఈరోజు నేను కాకినాడ జిల్లా 108 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవల్లో ఉన్నానండి. అలాగే ఒక 108లో పైలట్గా చేస్తున్నాను. అలాగే మరి మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ 108లో ఎంతో సేవ చేస్తూ మరి ముందుకి వెళ్తూ ఉన్నామండి. కనీసం మా యొక్క సేవలను ఎవరు కూడా గుర్తించట్లేదు. అయితే గత ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఎటు కాకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. కానీ ఈ రోజైనా ఈ కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న ఒక ఆశతోటి ఈ యొక్క 108 వ్యవస్థలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. అలాగే ఈ యొక్క ఉద్యోగం చేస్తూ చాలామంది పైలట్లైనా ఏమిట్లైనా కూడా మరణిస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏమీ కూడా ఉద్యోగ భద్రత కలగకుండా వాళ్ళకి ఏమీ ఎక్స్గ్రేషన్గా ఇవ్వకుండా చాలా అన్యాయమైన చేస్తున్నారండి. మేమైతే మంచి సేవ చేస్తూ ఉండు ఏదో ఒక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటాం అనే ఆశతోనే ఎదురు చూస్తున్నామండి. గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏమైనా అన్యాయంగా చేసి వదిలిపోయింది. కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మమ్మల్ని మీరు ఈ యొక్క డిమాండ్లు అనేది మాకు పరిష్కారం చేయండి. అలాగే మరి గత 49వ జీవో అనేది వచ్చిందండి. అది ప్రణోతంగా చేయకుండా అది అలాగే ఆఫ్ చేసేసారు. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా 2 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పూర్తి
వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీని కూడా రెగ్యులర్ చేయాలండి. అలాగే కూడా మరి ఈ 108ని నమ్ముకుని చాలామంది అయితే మేము ఈ యొక్క ఉద్యోగం నమ్ముకుని మేము ఉన్నామండి. మాకు ఇదే ఆధారము. గత మరి ప్రభుత్వం మరి ఇక కాకుండా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏదో ఒకటి మీ యొక్క హామీలతోటి మా యొక్క 108 బస్సులు మారుస్తారని ఆశతోటి మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ఈ యొక్క 108 తరపు నుంచి కోరుకుంటున్నానండి. నా పేరు జయరాం. నేను కాకినాడ జిల్లా 108 ఎంప్లాయీస్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం అనేది కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే చెల్లించాలి. ఎందుకంటే 100% నిధులు అనేది గవర్నమెంట్ చెల్లించేటప్పుడు మధ్యవర్తితో అయిన ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్గా మేము చాలా నష్టపోతున్నామండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారేటప్పుడల్లా సర్వీస్ ప్రొవైడర్ మార్చడం వల్ల మాకు రావాల్సిన ఈఎల్స్ అయితేనేమి, పిఎల్స్ అయితేనేమి, లేదంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనేమి, ప్రతిదీ కూడా మేము ఫైనాన్షియల్గా చాలా నష్టపోతున్నాం. దాంతోపాటు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామండి. 100% నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అసలు ఈ మధ్యవర్తిత్వం అనేది ఎందుకు? మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అసలు ఈ మధ్యవర్తం అనేది తీసేయమని మేము చెప్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా 100% నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క పథకాన్ని గవర్నమెంట్కి నేరుగా నిర్వహించినట్లయితే చాలా వరకు ఈరోజు నిధులు అనేది మిగిలిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల తీవ్రమైన నష్టాలు అనేది ఎంప్లాయీస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఒకవైపు సర్వీసులో ఒత్తిడి అయితేనేమి, పని ఒత్తిడి అయితేనేమి, లేకపోతే విధుల్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు మెకానికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ భరించవలసిన అవసరం వస్తుంది. సరైన టైంలో కూడా ఈ మెకానికల్ ఇష్యూస్ అనేది వీళ్ళు కంప్లీట్గా చేయకపోవడం వల్ల తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి ఎంప్లాయీస్. కాబట్టి ఇలాంటివి అనేది జాప్యము, నిర్లక్ష్యం ఉండకూడదంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థని గవర్నమెంటే కానీ నేరుగా నిర్వహించినట్లయితే ఇటు ఎంప్లాయీస్కి అయితేనేమి, ఇటు సర్వీస్ అయితేనేమి, ప్రజలకైనా మాకైనా మంచి జరుగుతుందని మేము కోరుకుంటామండి. ఈరోజు మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ 108 వ్యవస్థని ఖచ్చితంగా గవర్నమెంటే నిర్వహించాలి. మధ్యవర్తం తీసేయాలి. సర్వీస్ ప్రొవైడర్ అనేది ఉండకూడదు. ఇదే ఒక్క ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మేము కలెక్టరేట్ ముందు టెంట్ వేయడం జరిగిందండి. ఈ యొక్క డిమాండ్ నెరవేరినంత వరకు ఖచ్చితంగా మా యొక్క నిరసన కార్యక్రమంలో ఆగవు. నేటికి 108లో మేము 2006 నుంచి ఈరోజు 2024 వరకు పనిచేస్తున్నామండి. మేము ఏ వ్యవస్థ కిందకు వస్తామో మాకే తెలియదు. ఇటు అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ బేస్కి కాదు, ప్రైవేట్ ఫర్మ్ కాదు. చూసే వాళ్ళకి ఎలా ఉందంటే మేమేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అనుకుంటున్నారు. దయచేసి 108లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు మా 108 సంఘం తరఫున మేము ప్రధానంగా గవర్నమెంట్కి డిమాండ్ అనేది మేము పెడుతున్నామండి. ఖచ్చితంగా ఈ వ్యవస్థను 108 వ్యవస్థను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన పురాణపండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రం భవితా పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ అందజేశారు. ఈ సందర్భంగా పురాణపండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణపండ శేషసాయి శర్మ చేతుల మీదుగా పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ని అందజేశారు. ట్రస్ట్ సభ్యులు తమ వద్దకు వచ్చి పాఠశాలలో అవసరం గుర్తించి వాటర్ ప్యూరిఫైర్ను అందజేసిన ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చదువుకుంటున్న మా భవితా కేంద్రంలో మన పురాణపండ సత్యనారాయణమూర్తి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారు మా భవితా కేంద్రానికి ఏదైనా అవసరమైన ఉందా అని అడగడంతో వారు అడగడం జరిగింది. అడిగితే మేము వెంటనే మా పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదండి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే వారు స్పందించి
ఆ ట్రస్ట్ యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట ప్రభుత్వ కేంద్రానికి ఈరోజు ఎంతో ఖరీదైనటువంటి చాలా విలువైన బ్లూ స్టార్ కంపెనీ సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్ నాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 20 మంది పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆ ప్రభుత్వ కేంద్రానికి వచ్చి నాకు అవసరమైనటువంటి వస్తువులు కానీ ఏదైనా సహాయం కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావును ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చిక్కల రామచంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ట్రెజరర్ డిఎల్ రాసు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ప్రసాద్ మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ బివి భాస్కర్లు పాల్గొని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఫలితం ఉంటుందనడానికి రుజువు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు పదవి ఇవ్వడమేనని అన్నారు. అదేవిధంగా వైద్యుడిగా వైద్య సేవలను ఉచితంగా అందజేస్తూ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసి హోంమంత్రి వంగలపూడి అనిత విజయానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఎంతో నిబద్ధతతో పనిచేస్తానని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారిచే, తెలుగుదేశం ప్రభుత్వం వారిచే మరి శెట్టి బలిజ సంఘం యొక్క డైరెక్టర్ పదవిని మన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు అలంకరించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి మరి ఆయన కృషి పట్టుదల మేము ఎన్నటికీ మరువలేం. ఆయనతో పాటు మేము చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారిని కలవడం జరిగింది ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున. చప్పిడి వెంకటేశ్వరరావు గారు సేవలను ప్రభుత్వం వారు గుర్తించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉంటూ ఆయన ప్రజాసేవలో కూడా అలయన్స్ క్లబ్ తర్వాత హెల్త్ అవేర్ సంస్థ ఇలాంటి సంస్థల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులుగాను, అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో పాయకరావుపేట ఇన్ఛార్జిగాను, ఇలాగా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఎంతో ప్రజల్లో మమేకమై తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేసినందుకు గాను ఆయన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు చెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయనకి మాకు కూడా 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆయన ప్రజల పట్ల, స్నేహితుల పట్ల ఆయన చూపెట్టేటువంటి మమకారం ఇంత అంతా కాదు. లేని ప్రజలంటే ఆయనకి వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళ ముందుండి ఆయన సేవా కార్యక్రమంలో ముందుకు పోవడం ఆయన నైజం అని మేము సభాముఖంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆయనకి ఇంకా ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన ఇంకా మరిన్ని పదవుల్లో అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను ఆత్మీయ సత్కారం చేసినందుకు ముందుగా వారందరికీ చిక్కల రామచంద్రరావు, డిఎల్ రాజు, అలాగే ప్రసాద్ వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఈ పదవి నాకు మరిన్ని బాధ్యతను పెంచింది. ఎందుకంటే పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని చెప్పేసి తెలుగుదేశమే ముఖ్య ఉదాహరణ. ఇక నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజాసేవలో ముందుకు వెళ్తానని, అలాగే పార్టీకి విధేయుడిగా పార్టీ ఏ బాధ్యతనైతే నాకు ఇచ్చిందో ఆ బాధ్యతలను ఇంకా సక్రమంగా నెరవేరుస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకు, అలాగే ఈ మా చైర్మన్ పుడిపూడి సత్యబాబు గారికి, మా రూరల్ నాయకులు పంత నానాజీ గారికి,
అలాగే సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే మా మేడం మంగళపూడి అనిత గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు, పెద్దలు రామకృష్ణుడు గారు, చినరాజప్ప గారు, చిక్కల రామేంద్ర గారు, ఇలా అందరూ కూడా సుపరిచితులే. అందరూ కూడా నన్ను దీవించి ఈ పదవికి నన్ను అర్హులను చేసినందుకు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మంచి కార్యక్రమాలతోటి అలాగే పార్టీకి నేను నా సేవను పూర్తిగా వినియోగించి మంచి పేరు తీసుకుని వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువ పారిశ్రామికవేత్త గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన స్వగృహంలో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకుని గజమాలలు, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు అండగా ఉంటున్న చంద్రమౌళి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మండపక్క సుబ్బు, తాతపూడి రామకృష్ణ, కొల్లభక్తుల అప్పారావు, రాజు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలాగా చంటి భయ్య చంటి చంటి ఎలా చూడు అన్న మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సార్ అందరూ సార్ కొంచెం వైడ్. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ గున్నం చంద్రమౌళి గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి గున్నం చంద్రమౌళి గారు. అటువంటి వ్యక్తిని పార్టీ కూడా గుర్తించి వారికి భవిష్యత్తులో ఉచిత స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి పరమేశ్వరుడు అన్ని రకాలుగా ఆశీర్వదించి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా చంద్రమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి సుపరిస్థితులు, అందరికీ సహాయం ఇచ్చి ఎత్తి మౌళి గారని అజాత శత్రు మౌళి గారు. ఎందుకంటే పూర్వం మాకు ఎస్ఆర్ఎండి చౌదరి గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళేవాడు ఏ కష్టం వచ్చినా పని వచ్చినని. మరి ఈరోజు అర్ధరాత్రిగాడైనా సరే పిలిస్తే పలికి వ్యక్తి మౌళి గారని నేనే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా మౌళి గారిని అభిమానిస్తారు. అటువంటి మంచి గుణం ఆయనకి దేవుడు ఇచ్చాడు కనుక మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వచ్చి పుట్టినరోజు నాటికి ఈ రాజ్యసభగా ఉండాలన్నదే మా అందరి కోరిక అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.